ఏం పేరు తాత? నా పేరు వెంకటే, ఒకటే జిట్టమైన వెంకటే. ఎవరేది? ఇప్పవడం. రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడలే. పడుతుంది అని అంటే 2 లక్షల మీద ఉన్నాయంటే 2,50,000 కట్టి వచ్చిన బ్యాంకులో. యోగా సార్ని అడుగురి అని అంటే ఎప్పటికీ అడిగిన. అడిగితే ఇప్పుడు అది ఆ ముచ్చటే లేదని చెప్తాడు ఆ యోగా సార్. 2 లక్షలు కట్టినా మాకు రుణమాఫీ కాలే. 2 లక్షల లోపు ఉంటే మాఫీ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు అందరికీ అవుతుంది. నాకు కాలేదు. నా పేరు జిట్టమైన వెంకటయ్య. నాకు రుణమాఫీ కాలే. నా భార్య పేరు నా పేరు కలిసి ఎక్కువ ఉండదని కట్టి వచ్చినాక కాలే. అప్పు తెచ్చి కట్టినాం. ఇక రైతు బంధు 2 మాటలు ఎగ్గొట్టిండు. ఇక రుణమాఫీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ 2 సార్లు ఇస్తే నేను 3 సార్లు ఇస్తా అంటాను. 3 సార్లు ఎక్కడే, ఆయన ఎక్కువ ఇస్తానన్నాడు. ఎక్కువ లేదు. అవి అన్న టైంకి ఇస్తే అయిపోవు. ఆ ఇచ్చేటి అన్న టైంకి ఇస్తే అయిపోదు. అవి కూడా ఇస్తలేడు. అన్ని అబద్ధాల మాటలు దొంగ మాటలు మాట్లాడి గెలిచినాక మూటో చూపిస్తాడు. ఇంకేమున్నది? ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తుందా? కరెంట్ ఎక్కడిది? రాత్రి తెల్లందాకా అసలే ఉండలేదు. పొద్దుగాల 4 గంటలకు వస్తుంది. ఇక వచ్చుడు పోడు. ఇప్పుడు పోతేనే వచ్చిన ఇక్కడికి. అక్కడ నాగలు నిలబెట్టి ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా టైంకు రైతు బంధు వేసిండు. మన నార్మల్ దున్నే టైంకే రైతు బంధు వేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎత్తాడని ఎత్తలేడు. రైతు బంధు ఆయన టైంకి వేసేది. మంచి పంట సీజన్లో వేసేది. మాకు పెట్టుబడికి అందేది. ఈయన వేసుడే లేదు. ఎప్పుడో ఎత్తానంటాడు. ఏదో అన్ని దొంగ మాటలు మాట్లాడతాడు. అబద్ధాల కోరు మాటలు మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు కేసీఆర్ని మరి ఎందుకు ఓడగట్టినారు? అయితే ఒకసారి మార్పు కోరుకుందాం అని ఈయన ఇంకా మంచిగా చేస్తాడని మార్పుతోని మారిపోయారు జనం అంతా. ఆ సీట్లు ఏమి రాలే ఆయనకు. ఈ పల్లెటూరు వాళ్ళే ఇంకా మాకు పెట్టుబడి ఎక్కువ ఇస్తాను అంటాడు. మాకు అవి 2 తులం బంగారం పెడతాను అన్నాడు. మీ ఊర్లో వచ్చినాయి లక్ష్మితో పాటు తులం బంగారం రాలే. షాది ముబారక్ రాలే. 4,000 పింఛన్ ఇస్తాను. 2,000 పింఛన్ లేదు. ఆ పింఛన్లే చక్కగా ఇస్తాడు. ఇప్పుడు ఏమున్నది? రుణమాఫీ మాత్రం సైకిల్ ఇస్తాను అన్నాడు. అన్ని అబద్ధాలే మాట్లాడాడు. భూములు పట్టాలు చేస్తాడు. ఆ భూములు కాని భూములు కూడా ఎక్కడున్నాయి గట్టింపారు. నాదైతే కొంత భూమి ఎక్కకుంటూ ఉన్నదని పోతే ఆప్షన్ లేదు పో అంటారు ఆడ ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే. ఇప్పుడు 500 గ్యాస్ వస్తుందా మీ ఇంట్లో? గ్యాస్ ముచ్చట తెలియదు నాకు, కానీ కరెంట్ అయితే మాపోయింది. 200 యూనిట్లు మాపోయింది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండదు రైతులకు. రేవంత్ రెడ్డి వచ్చాక మంచిగా ఉండదు. కేసీఆర్ ఉండగా బంగారం అతిగా బతికినాం రైతులు మొత్తం. కేసీఆర్ అంతసేపు మంచిగా ఉన్నది పరిపాలన. ఇప్పుడు ఈయన అన్ని అబద్ధాలే మాట్లాడండి. దొంగ పాలన. ఇక అంతే. ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉన్నారుగా, ఇప్పుడు వాళ్ళకు 2,500 ఇస్తా అన్నాడుగా నెలకు. ఇయ్యలేదంటే ఎవ్వరికి 2,500 ఎక్కడ ఇచ్చిండే? ఆటోలు ఇస్తానని ఏది 2,000 ఇస్తానని ఆటోలు తోలుకుంటే వాళ్ళకి అవి కూడా లేకనే పాయ. ఎవ్వరికి లేవు. అన్ని అబద్ధాలే మాట్లాడి. ఒక్కటి కూడా నిజం మాట్లాడి. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తెగకపోతే రైతుల పరిస్థితి ఎట్లుండేనే? తెలంగాణ కేసీఆర్ ఆయన నిరాహార దీక్ష చేసి అంత శ్రమపడి తెలంగాణ తెచ్చాడు. తెలంగాణ తెచ్చిన అన్ని అబద్ధాల మాటలు మాట్లాడుతాడు, తిడతాడు. మేము యూట్యూబ్లో చూస్తున్నాం కదా, వార్తలు వింటాం కదా. అన్ని అబద్ధాలు. కేసీఆర్ చేసి దొంగ దీక్ష అని అంటాడు రేవంత్ రెడ్డి. చేసి నిజాన దీక్ష చేసిండు. అప్పుడు తెచ్చిండు తెలంగాణ. లేకపోతే అది వరకు ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా తెచ్చిండా? ఎవరు తెలియదు కదా. ఈయన పరిపాలన చేసిండు, మంచిగా చేసిండు. రైతులకు మంచిగా ఉండే. అప్పు అంటాడు. అప్పు మరి అన్ని మరమ్మతులు చేస్తే అప్పు కాదా? మన ఇంట్లో మాత్రం సంసారం చేస్తే అప్పు అయితే లేదా? ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అంటున్నాడు. బాంబులు పెట్టి లేపిరు దాన్ని. వీడే రేవంత్ రెడ్డి దాన్ని ఇప్పుడు బాంబులు పెట్టిండంటాడు ఆయన. ఆ ప్రకాశ్ బాంబులు పెట్టిండట. ఎవడో తెల్లదాకా బాంబు అని లేచిందట. పోయే వరకు అది చీరకపాసింది అంటారు. మేము పోయి చూడలే కానీ అది ఎట్లా కూలిందో. కానీ ఇప్పుడు మనం కూడా మరమ్మతు చేస్తామో పరి మిస్ కాదా? ఇల్లు కడితే మాత్రం మూల కూలదా? అది కూడా అంతే పెద్ద మరమ్మతు కాబట్టి. అయితే అట్లా అయిందో ఎట్లా అయిందో కానీ మెట్టుకు అయితే అది ఆయన కేసీఆర్ మంచిగానే చేసాడు. పరిపాలన మొత్తం చేసి ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని అంటున్నాడు. ఉంటాడంటే అబద్ధాలు ఆడి లంచాలు పడి ఇప్పుడు లాస్ట్కు ఎలక్షన్ల దినం వస్తే ఇప్పుడు మన జూబిలీస్లో ఎట్లా చేశారు? జూబిలీస్లో ఆయన అబద్ధాలు చేసి రెవెన్యూ ఏం చేసి గెలవలేదా? ఎట్లా గెలుతాడో మళ్ళీ చూడాలి. మరి రైతులు అయితే అయ్యారుగా. ఇప్పుడు సర్పంచులు కొంతమంది వచ్చారు కానీ ఆయనతో కూడా రారు నాకు చూడ. ఇప్పుడు మొన్న కేసీఆర్ బయటికి వచ్చిండు. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? ఎట్టున్నా కేసీఆర్ పరిపాలన మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డిది ఏం బాగలేదు.